అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భారమైన వృద్ధాప్యం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? భార్యకి తల్లికి మధ్య జరిగే రోజువారీ గొడవలతో విసిగిపోయిన రఘు తన తల్లి గదిలోకి వెళ్ళి, అమ్మా, నువ్వు నీ బట్టలన్నీ సర్దుకొని రెడీగా ఉండు. రేపు నేను నిన్ను వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి వదిలేస్తాను. అక్కడ నీకు చాలా హాయిగా ఉంటుంది. అక్కడ అందరూ నీ వయసు వారే ఉంటారు. నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఇంట్లో మాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లత రోజు అలా గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో నాకు మనశ్శాంతి ఉండడం లేదు అని రఘు జానకమ్మ గారితో అన్నాడు. ఈ విధంగా చెప్పి రఘు వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. జానకమ్మ గారు కన్నీళ్లతో, బాధాకరమైన హృదయంతో ఆవిడ బట్టలు కొన్ని బ్యాగులో సర్దుకుంటూ భర్త ఫోటో వైపు చూస్తూ, చూశారా, మన ఒక్కగానొక్క ప్రియమైన కొడుకు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. నేల మీద నడిస్తే దుమ్మంటుకుంటుందని అస్సలు కిందికి దించేదాన్నే కాదు. వాడికి ఏదైనా దెబ్బ తగిలితే నా కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేవి అంటూ భర్త ఫోటో వైపు చూస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇలాంటివన్నీ చూడమని నన్నిక్కడ వదిలేసి మీరు హాయిగా వెళ్ళిపోయారు. నేనెంత సంతోషంగా ఆనందంగా ఉన్నానో చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా అంటూ జానకమ్మ గారు భర్త ఫోటో వైపు చూస్తూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఆవిడ ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది బాధపడాల్సిన సమయం కాదు. వాళ్ళు నన్ను వద్దు అనుకున్నప్పుడు వాళ్ళనే పట్టుకొని వేలాడాల్సిన సమయం అంతకన్నా కాదు. నేను అవసరం లేని వారి పంచన మాటలు అనిపించుకుంటూ అసహ్యించుకునే వారి మధ్యలో బ్రతకడం కంటే వృద్ధాశ్రమమే మేలు అనుకుంటూ కన్నీళ్లతో బ్యాగులో తన బట్టలన్నీ సర్దుకొని తన భర్త ఫోటోను కూడా పెట్టుకొని తర్వాతి రోజు ఉదయం కొడుకు వచ్చేసరికి రెడీగా ఉన్నారు జానకమ్మ గారు. రఘు ముందు రోజే వృద్ధాశ్రమ యాజమాన్యానికి ఫోన్ చేసి జానకమ్మ గారిని జాయిన్ చేస్తున్నట్టు తన వివరాలన్నీ నమోదు చేయించుకున్నాడు. వృద్ధాశ్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేశాడు. ఇంకా సంతకం పెట్టి అమ్మని వృద్ధాశ్రమంలో వదిలి రావడమే తరువాయి అనుకుంటూ జానకమ్మ గారి గదిలోకి వెళ్ళాడు. కొడుకు కోడలి ప్రవర్తనతో విసిగిపోయిన జానకమ్మ గారు అప్పటికే తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు. తన బ్యాగుతో సహా కొడుకుతో కలిసి బయటికి వస్తూ ఉండగా కోడలు హాల్లోనే కూర్చొని కనిపించింది. కానీ తన మొహంలో ఏ భావమూ లేదు. అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు అన్న ఆనందం తన కళ్ళల్లో తొంగి చూస్తుంది. జానకమ్మ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కొడుకు వెంట నడుచుకుంటూ వచ్చి కారెక్కారు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు రఘు ఏమీ మాట్లాడలేదు. జానకమ్మ గారు మాత్రం రఘు వైపే చూస్తూ, రఘు చిన్నగా ఉన్నప్పుడు తనకి జ్వరం వస్తే తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో చిన్నారి రఘుని భుజం మీదే వేసుకొని రాత్రంతా అటు ఇటు తిప్పుతూ ఏడుస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించిన రోజులు గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. డ్రైవింగ్ చేస్తూ తల్లిని చూసిన రఘు తల్లి తన కొంగుతో కళ్ళని మాటిమాటికి తుడుచుకోవడం గమనించాడు. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? నేనేం నిన్ను అడవిలో వదిలిపెట్టి రావడానికి వెళ్ళడం లేదు కదా. ఆశ్రమానికే కదా తీసుకెళ్తున్నాను. నీకు ఇంట్లో కంటే అక్కడ ఎంతో బాగుంటుంది. నీ వయసు వారితో హాయిగా కాలక్షేపం చేయొచ్చు. అప్పుడప్పుడు మేం వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాం. అప్పుడప్పుడు నువ్వు కూడా ఇంటికొచ్చి మాతో గడిపి వెళుతూ ఉండొచ్చు. నువ్వు అంతలా బాధపడిపోవాల్సిన విషయమేం లేదు. నేనేదో నీ విషయంలో చేయకూడని ద్రోహం ఏదో చేస్తున్నట్టు నువ్వంత పెద్ద సీనేమి క్రియేట్ చెయ్యకు అని చెప్పి తన డ్రైవింగ్లో నిమగ్నమయ్యాడు. కాసేపటికి కారు ఆశ్రమానికి చేరుకుంది. ఆసరా అనే ఆశ్రమం. రఘు ఆశ్రమ అధికారులతో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సంతకాలు పెట్టి జానకమ్మ గారిని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయాడు. కారు ఆశ్రమ ఆవరణం దాటినంతసేపు జానకమ్మ గారు తన కొడుకు వెళుతున్న వైపే చూస్తూ కన్నీళ్లతో అలా నిలబడి ఉండిపోయారు. తర్వాత ఆశ్రమం వారు
తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళి తన గుండెలో భారమంతా దిగిపోయేలా చాలాసేపు ఏడ్చారు. చాలా రోజులు ఆవిడ కొడుకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోయారు. ఎవరితో కలవకుండా తన గదిలో ఒంటరిగా ఉండేవారు. మెల్లమెల్లగా చాలా రోజులు గడిచాక జానకమ్మ గారికి వృద్ధాశ్రమంలో రాధిక గారు మంచి స్నేహితురాలయ్యారు. క్రమక్రమంగా జానకమ్మ గారు అందరితో కలిసిపోతూ అందరి బాధల్ని పంచుకుంటూ అందరినీ పరామర్శిస్తూ అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ అక్కడే ఆశ్రమం పక్కనే ఉండే మందిరంలో దైవధ్యానం చేసుకుంటూ తన మనసుకు కలిగిన బాధని వేదనని మరిచిపోయారు. రోజు తన వయసు వారితో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ సరదాగా సంతోషంగా గడిపేవారు. రాను రాను తన సొంత కొడుకు కోడలితో తన సొంత ఇంట్లో ఉన్నప్పటికంటే ఆశ్రమంలోనే సంతోషంగా ఉండేవారు. ఆశ్రమంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. కానీ తన ఇంట్లో ఎప్పుడు తను ఒంటరిగానే భోజనం చేసేది. కొడుకు కోడలు కలిసి భోజనం చేసేవారు. తను వారితో కలిసి భోజనం చేయడానికి కోడలు ఒప్పుకునేది కాదు. అందువల్ల జానకమ్మ గారు ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేసేవారు. తన భర్త బ్రతికున్న రోజుల్లో అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం అలవాటైన జానకమ్మ గారికి ఒంటరిగా అస్సలు ముద్ద దిగేదే కాదు. కానీ ఇక్కడ అందరితో కలిసి అన్నీ పంచుకుంటూ ఉండడం జానకమ్మ గారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకరోజు జానకమ్మ గారు మందిరంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయం టిఫిన్ చేయడం కోసం డైనింగ్ హాల్లోకి వెళుతూ ఉండగా ఆశ్రమం గేటు దగ్గర ఒక పెద్ద కారు ఆగింది. ఆ కారులో నుంచి 2 వృద్ధ దంపతులు దిగారు. వారితో పాటు వారి కొడుకు కోడలు కూడా దిగి వారి బ్యాగులు 2 తెచ్చి వారి చేతికిచ్చి కనీసం లోపలికి కూడా రాకుండా గేటు దగ్గరే వాళ్ళిద్దరినీ వదిలి కొడుకు కోడలు కారులో అటు నుంచి అటే తిరిగి వెళ్ళిపోయారు. ఆశ్రమంలోని వారందరూ ఈరోజు మళ్ళీ ఎవరో వృద్ధులు మన ఆశ్రమానికి వచ్చారు. పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి వారి కోసమే రెక్కలు ముక్కలు చేసుకొని సర్వస్వం అర్పించిన తల్లిదండ్రులకి ఇలాంటి రోజులు రావడం ఎంత దౌర్భాగ్యం అని అనుకున్నారందరూ. ఆ వృద్ధ దంపతులకు దాదాపు 65-70 సంవత్సరాలు ఉంటాయి. గేటు దూరంగా ఉండడం వల్ల వారి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు జానకమ్మ గారు. వాళ్ళిద్దరూ చేతిలో బ్యాగులతో మెల్లగా నడుచుకుంటూ ఆశ్రమం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోకి వెళ్లారు. బయటకొచ్చి కాసేపు కన్నీళ్లతో అలాగే నిలబడ్డారు. జానకమ్మ గారు వాళ్ళని చూసి తెలిసిన వారిలా అనిపిస్తున్నారే అనుకుంది. కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని అనుకోలేదు. వారు దూరంగా ఉండడంతో తను టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది. వారు వృద్ధాశ్రమం వారు వారి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయారు. తర్వాత రోజు జానకమ్మ గారు పూజా మందిరానికి వెళుతున్న సమయంలో ముందు రోజు ఆశ్రమంలో చేరిన వృద్ధ దంపతులు ఎదురయ్యారు. వారిని దగ్గరగా చూడడంతో జానకమ్మ గారు సడన్గా షాక్కి గురయ్యారు. జానకమ్మ గారికి ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్టయి బాధతో గుండె తరుక్కుపోతున్నట్టు అనిపించింది. అసలు వీళ్ళిద్దరూ వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగానే ఉన్నారని అనుకుంటున్నాను. మరి వాళ్ళకి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడిపోయారు. అదే సమయంలో ఆశ్రమంలోని తనకు అత్యంత సన్నిహితురాలైన రాధిక తన దగ్గరకు వచ్చి, మందిరం లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రా జానకి అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయంలో పరధ్యానంగా ఉన్న జానకమ్మ గారిని రాధిక గారు అడిగారు, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తూ మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టున్నారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? పిల్లలు గుర్తొచ్చారా? కొడుకుని కోడల్ని మనవరాల్ని చూడాలని అనిపిస్తుందా అని రాధిక గారు అడిగారు. అలాంటిదేం లేదు రాధిక. 2 రోజుల క్రితం మన ఆశ్రమానికి వృద్ధ దంపతులు వచ్చారు, గుర్తుందా? వాళ్ళు నాకు చాలా కావలసిన వాళ్ళు. కానీ వారికి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఓ, వారి గురించా? కొడుకు కోడలు ఆస్తిని తమ పేరున రాయించుకొని వారిని ఆశ్రమంలో చేర్పించారట. ఆశ్రమంలో చాలామంది వారి గురించే మాట్లాడుకుంటుంటే విన్నాను. వారిద్దరూ చాలా బాధగా ఎవరితోనూ కలవకుండా ఆ రూమ్లో నుంచి బయటికి కూడా రావడం లేదు పాపం. ఆ కొడుకు కోడలు చేసిన ద్రోహం అలాంటిది మరి
అన్నారు రాధిక గారు. వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణమేమిటో తెలుసుకోవాలని జానకమ్మ గారు అనుకున్నారు. 2 రోజుల తర్వాత విశ్వనాథం, సరస్వతమ్మ గారు పూజా మందిరం దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు వారిని చూసి మాట్లాడాలి అనే ఉద్దేశంతో గబగబా దగ్గరికి వెళ్ళారు. జానకమ్మ గారిని చూడగానే వారిద్దరూ కొంచెం కంగారు పడ్డారు. కంగారు పడకండి, మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ వృద్ధాప్యంలో పాత సామాన్లలా తల్లిదండ్రుల్ని ఈ పిల్లలు బయటికి ఎందుకు విసిరేస్తారో నాకు అర్థం కావడం లేదు అని కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ఆ రోజు రాత్రి జానకమ్మ గారికి నిద్ర పట్టలేదు. మనసంతా బాధతో, వేదనతో నిండిపోయింది. గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తొచ్చాయి. జానకమ్మ గారికి కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో ఉన్నప్పుడు లత, రఘుతో అన్న మాటలు గుర్తొచ్చాయి. మీ అమ్మగారిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. రోజంతా దగ్గుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లుంది. మన చిన్ని గురించైనా ఆలోచించి ఆవిడ గది నుంచి బయటికి రాకుండా అక్కడే ఉండొచ్చు కదా. అలా దగ్గుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే చిన్నికి ఇన్ఫెక్షన్స్ సోకితే ఎంత ప్రమాదం. ముసలితనంలో కృష్ణ, రామ అనుకుంటూ ఒక మూలన కూర్చోకుండా రోజంతా ఇల్లంతా నాదే అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అంటుంది లత. అమ్మకి ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది. ఏమన్నా అంటే చాలు, ఎంతో కష్టపడి పెంచాను, రెక్కలు ముక్కలు చేసుకొని. నేను, మీ నాన్న ఎంతటి వాణ్ణి చేశావు నిన్ను అని సోది మొదలు పెడుతుంది. ఈవిడొక్కటే పెంచిందా లోకంలో? లోకం మీద అందరూ బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తున్నారు, అలా అని ఈవిళ్ళ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అందరూ అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మాటలన్నీ తన గదిలో ఉన్న జానకమ్మ గారి చెవుల్లో పడ్డాయి. తర్వాత రోజు జానకమ్మ గారు, బాబు రఘు, నాకు దగ్గు చాలా ఎక్కువ అవుతుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. రాత్రంతా దగ్గి నా కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉంటున్నాయి, చాలా నీరసంగా ఉంటుంది, నేను భరించలేకపోతున్నాను, దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని అడిగారు. అత్తయ్య గారు, మిమ్మల్ని ఇంట్లో ఉంచుకొని తిండి పెట్టడమే దండగా, ఇంకా హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు భరించాలంటే మాకు చాలా కష్టం. మీరు స్వీట్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, జ్యూసులు తాగడం తగ్గించండి. ఆటోమేటిక్గా మీ దగ్గు తగ్గిపోతుంది. అది మీరు స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల వచ్చిన దగ్గు. దానికెందుకు హాస్పిటళ్ళు, మందులు, ఖర్చులు, లేనిపోని గొడవ అంది లత. జానకమ్మ గారి కళ్ళు ఆ మాటలు వినగానే కన్నీళ్లతో నిండిపోయాయి. ఇలా గత జ్ఞాపకాలతో జానకమ్మ గారికి ఎప్పుడు నిద్ర పట్టిందో ఆవిడకే తెలీదు. తర్వాత రోజు ఉదయం సంక్రాంతి పండుగ కావడంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చారు. కానీ జానకమ్మ గారి కొడుకు, కోడలు తన కోసం ఎవ్వరూ రాలేదు. ఆ రోజంతా ఆశ్రమంలో ఉన్నవారు వారి పిల్లల్ని చూసుకొని ఎంతగానో సంబరపడిపోయారు. పిల్లలు రాని వాళ్ళు బాధతో, నిరాశతో కుమిలిపోయారు. జానకమ్మ గారు బాధగా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ఏ ఒక్కరికి స్వతహాగా తమ కుటుంబాన్ని వదులుకొని ఆశ్రమంలో ఉండాలన్న కోరిక ఉండదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల, కుటుంబంలోని నిరాదరణ వల్ల ఇలా వృద్ధాశ్రమానికి పంపించి వేయబడ్డారు. అయితే వృద్ధాశ్రమంలో కొందరు తమ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది బాధలన్నీ కాలానికే వదిలేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒకరోజు జానకమ్మ గారు తన భర్త ఫోటోతో మాట్లాడుకుంటూ ఉండగా ఆశ్రమ నిర్వాహకులు వచ్చి జానకమ్మ గారు అని పిలిచారు. జానకమ్మ గారు పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని బయటకు వచ్చారు. మీ కొడుకు, కోడలు, మనవరాలు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు అని చెప్పారు. జానకమ్మ గారు ఆశ్చర్యపోయారు. నేను ఆశ్రమానికి వచ్చిన ఇన్ని రోజుల్లో నేనెలా ఉన్నానా అని ఒక్క ఫోన్ కూడా చేయని వీళ్ళు నా కోసం ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు కొడుకుని, కోడల్ని, మనవరాల్ని కలవడానికి వెళ్ళారు. జానకమ్మ గారిని చూడగానే 8 ఏళ్ల మనవరాలు చిన్ని నానమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి జానకమ్మ గారికి హత్తుకుపోయింది. జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడిప్పుడే గతాన్నంతా మర్చిపోయి సంతోషంగా వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నాను. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ కోపంగా కొడుకు వైపు చూసి,
ఎందుకు వచ్చారు మీరు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నేను మీతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు. మీరు వెళ్ళిపోండి. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెనుతిరగపోయారు. అమ్మా, అసలు విషయం ఏమిటంటే, రేపు మన కంపెనీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు. అందుకోసం స్టార్ హోటల్లో అందరికీ పార్టీ ఇస్తున్నాను. మన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచాం. నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. చిన్ని కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది అన్నాడు రఘు. అప్పుడు జానకమ్మ గారు, చూడు బాబు, ఆ ఇంటి నుంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడే ఆ ఇంటితో, నీ ఆస్తితో, నీ కంపెనీతో, అన్నింటితో నా సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీకి అటెండ్ అవ్వాలని నాకు లేదు అన్నారు. అమ్మా, రేపు సాయంత్రం పార్టీకి మన ఫ్రెండ్సు, బంధువులు అందరూ వస్తారు. ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తారు. అందరూ నీ గురించి అడుగుతారు. అప్పుడేం చెప్తాం అన్నాడు రఘు. అప్పుడు జానకమ్మ గారు, ఓహో, అయితే విషయం ఇదా? ఈరోజు మీరు నీ కన్నతల్లిని చూడ్డానికి రాలేదు. తను ఎలా ఉందో పరామర్శించడానికి రాలేదు. నలుగురిలో మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారన్నమాట. బంధువులు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్ అంతా తల్లిని ఇంట్లో నుంచి తరిమేశాడు అని నిన్ను అనుకోకూడదు అని చెప్పి నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావన్నమాట అన్నారు జానకమ్మ గారు. నేను ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి నేను బ్రతికున్నానా, చచ్చిపోయానా అని కనీసం ఒక్క ఫోన్ అయినా చేయలేదు. కానీ ఇప్పుడు మీ పరువు కాపాడుకోవడం కోసం మీకు ఈ అమ్మ కావాల్సి వచ్చింది. నేను మీతో రావడానికి సిద్ధంగా లేను. ఇక మీరు వెళ్ళొచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి జానకమ్మ గారు తన గదిలోకి వెళ్ళబోయారు. ఇక వేరే మార్గం లేకపోవడంతో లత, రఘు ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ జానకమ్మ గారి కాళ్ళు పట్టుకొని, దయచేసి మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మీరు చిన్ని కోసమైనా పార్టీకి రండి. చిన్ని చాలా సంతోషిస్తుంది అంది. ఇంతలో చిన్ని నానమ్మను కౌగిలించుకుని, ప్లీజ్ నానమ్మ, రా నానమ్మ, ఒక్కరోజైనా నాతో స్పెండ్ చేయి నానమ్మ అని ఏడుస్తూ అడగడంతో జానకమ్మ గారు పార్టీకి వెళ్ళడానికి అంగీకరించారు. కానీ నేను మీతో పార్టీకి రావాలంటే నాదొక కండిషన్. పార్టీ అయిపోయాక మీరే నన్ను మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి మీరిద్దరూ కలిసి వచ్చి నన్ను వృద్ధాశ్రమంలో దించాలి. ఆ కండిషన్కి లత, రఘు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి 5 స్టార్ హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది. చాలామంది స్నేహితులు, బంధువులు, ఆఫీస్ స్టాఫ్, బోర్డు మెంబర్సు అందరూ వచ్చారు. పార్టీ ముగిసేసరికి దాదాపు 1 గంట అయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన జానకమ్మ గారికి ఆ ఇల్లంతా కొత్తగా అనిపించింది. అలసిపోయిన జానకమ్మ గారు ఎప్పుడు నిద్రపోయారో తెలీదు. ఉదయాన్నే మెలకు వచ్చి చూసేసరికి కొడుకు, కోడలు తనని ఆశ్రమంలో దింపడానికి రెడీ అయ్యి తన కోసం వెయిట్ చేస్తున్నారు. తను కూడా త్వరగా రెడీ అయ్యి కొడుకు, కోడలతో కలిసి కారులో ఆశ్రమానికి బయలుదేరింది. కోడలి మొహంలో కాసేపట్లో అత్తగారి పీడ వదిలిపోతుంది, మళ్ళీ ఆవిడ మొహం చూడాల్సిన పని మాకుండదు అన్న ఆనందం తొంగి చూస్తుంది. అది గమనించిన జానకమ్మ గారు చిన్నగా నిట్టూర్చారు. కాసేపటికి కారు వృద్ధాశ్రమ ప్రాంగణాన్ని చేరుకుంది. జానకమ్మ గారిని వృద్ధాశ్రమం దగ్గర వదిలి కొడుకు, కోడలు తిరిగి బయలుదేరబోతూ ఉండగా జానకమ్మ గారు, ఆగండి బాబు, ఒక్క నిమిషం, నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అక్కడ ఆశ్రమంలో పనిచేసే వ్యక్తితో విశ్వనాథం, సరస్వతమ్మ గారిని ఒకసారి పిలవమని చెప్పి పంపించారు. ఒక 10 నిమిషాల తర్వాత విశ్వనాథం గారు, సరస్వతమ్మ గారు అక్కడికి వచ్చారు. వారిని చూసిన లత వెన్నులో వణుకు పుట్టింది. కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ కౌగిలించుకుని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, నాన్న, మీరేమిటి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు? 6 నెలల నుంచి మిమ్మల్ని కలవడం కుదరలేదు. ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అన్నయ్య, వదినికి ఫోన్ చేస్తే మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్తున్నారు. ఎంత దారుణంగా మారిపోయారు అన్నయ్య, వదిన. వాళ్ళ సంగతి చెప్తాను ఉండండి. ఇప్పుడే మీరు నాతో రండి. వాళ్ళని నిలబెట్టి కడిగేస్తాను. అయినా మీరు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదమ్మా అంటూ ఏడుస్తూ అడుగుతుంది లత. ఏం చెప్పమంటావు లత? మమ్మల్ని, మా కొడుకు, కోడలు ఆస్తులన్నీ రాయించుకొని ఈ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు. నువ్వేమైనా తక్కువ తిన్నావా నీకు చెప్పుకోవడానికి?
నువ్వు అదే పని చేశావు కదా. మీ అత్తగారిని ఇంటి నుంచి గెంటేసి వృద్ధాశ్రమంలో పడేశావు కదా. నువ్వేదో మంచిదానివి అన్నట్టు మీ అన్నయ్యని వదిన్ని నిలబెట్టి కడిగేస్తానంటున్నావు. ఇలాంటి దుష్ట సంతానాన్ని కన్నందుకు మేమే దౌర్భాగ్యులం అని తలబాదుకుంటూ ఏడవసాగారు సరస్వతమ్మ గారు, విశ్వనాథం గారు. ఇదంతా చూస్తున్న లత గుండె కరిగిపోయింది. కన్నీళ్లతో అత్తగారి కాళ్ళు పట్టుకొని లత, రఘు, జానకమ్మ గారిని క్షమించమని అడిగారు. ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని ప్రాధేయపడ్డారు. లత తల్లిదండ్రుల్ని కూడా, అమ్మా, నాన్న, మీరిద్దరూ మాతో పాటు వచ్చేయండి. మిమ్మల్ని, మా అత్తగారిని ఇంక నుంచి మేమే చూసుకుంటాం. మాకు బుద్ధొచ్చింది అని ఏడవడం మొదలుపెట్టింది. కానీ సరస్వతమ్మ, విశ్వనాథం గారు వారితో కలిసి ఇంటికి వెళ్ళడానికి నిరాకరించారు. మీలాంటి వాళ్ళకి ఒక్క మాటతో బుద్ధి రాదమ్మా. ఇప్పుడు వచ్చినట్టున్న కొన్ని రోజులు గడిచాక మళ్ళీ మమ్మల్ని పనికిరాని పాత వస్తువుల్లా భావించి మూలన పడేయడమో, రోడ్డు మీదకి విసిరేయడమో చేస్తారు. ఇప్పుడిప్పుడే కన్నబిడ్డల కసాయితనాన్ని, కరుడుగట్టిన హృదయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు చేసిన గాయాల్ని మర్చిపోయి సంతోషంగా ఈ వృద్ధాశ్రమంలో మా తోటి వృద్ధులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాం. ఇప్పుడు మాకున్న ఆకాశ సంతోషాన్ని కూడా మీరు మాకు దూరం చేయకండి అని చెప్పారు. లత, రఘు, జానకమ్మ గారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూనే ఉండిపోయారు. వారి కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని చూసిన జానకమ్మ గారు కరిగిపోయారు. కొడుకు కోడల్లో నిజమైన మార్పే వచ్చిందని గ్రహించారు. కొడుకుని కోడల్ని లేవనెత్తి గుండెలకి హత్తుకున్నారు. వారి కన్నీళ్లను తుడిచారు. తమ గదిలోకి వెళ్ళిపోబోతున్న విశ్వనాథం గారితో, సరస్వతమ్మ గారితో తమ తప్పుల్ని తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న పిల్లల్ని క్షమించి వారికి కుటుంబ విలువలు నిలబెట్టుకునే ఒక అవకాశం ఇవ్వడం పెద్దవారిగా మన కర్తవ్యం. పిల్లల్ని క్షమించి వారికి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి జానకమ్మ గారు విశ్వనాథం గారిని, సరస్వతమ్మ గారిని ఒప్పించారు. లత, రఘు, జానకమ్మ గారిని, సరస్వతమ్మ గారిని, విశ్వనాథం గారిని తమతో పాటు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని దైవ సమానులుగా చూసుకుంటున్నారు. నానమ్మంటే ఎంతో ప్రేమ ఉన్న చిన్ని ఇన్నాళ్ళు నానమ్మను మిస్ అయి ఎంతో బెంగగా ఉండేది. తను నానమ్మతో, అమ్మమ్మ, తాతయ్యలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండసాగింది. పిల్లలకు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ అందించడం కంటే గొప్ప బహుమతి ఏముంటుంది? ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.